నియోజకవర్గమే కాదు, ఈవెన్ ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గర ఉన్నటువంటి కాలేజీలో స్టూడెంట్స్ కూడా ఒక పత్రికా విలేకరి పలానాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు, ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు, ఫీజు కట్టలేదని కాలేజీలో ఆగమన్నారు. అలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేయగలరు. అంటే నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను అనేది నా దగ్గరికి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే ఒకరికి 10 మందిని అడుగుతాను. ఎగ్జాంపుల్, ఒక జర్నలిస్ట్ నా దగ్గరికి వచ్చి నేను మా పిల్లలకి చదువు మనీ కావాలను లేదా ఇంకేదైనా మా బంధువుల వాళ్ళకి అని అడిగారనుకోండి, నేనేంటంటే డిలే చేయండి. అంటే నేను నాకు అది చేత కాదు. నేనేం చేస్తానంటే అసలు ఏం చదువుతున్నాడు, ఎక్కడ చదువుతున్నాడు, మేనేజ్మెంట్ కోటానా ఓపెన్ కేటగిరీగా ఫస్ట్ అది అడుగుతాను. అంటే మేనేజ్మెంట్ కోటా అని అడుగుతుంది. నేను సెకండ్ థాట్ కూడా తీసుకోను, అన్న ఇది పాసిబుల్ అవ్వదు, మేనేజ్మెంట్ కోటా మనం చేయలేదు. ఓపెన్ కేటగిరీ వాళ్ళ కుటుంబ స్థితిగతులు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నేను వెరిఫై చేస్తాను. ఎగ్జాంపుల్, వాళ్ళు పలానా ఊరు వాళ్ళు ఉన్నారంటే ఆ ఊరిలో నేను ఎవరో ఒకరికి ఫోన్ చేస్తాను, పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఏంటి అంటే ఇఫ్ హీఈస్ ద రైట్ ఎలిజిబుల్ పర్సన్, అందుకోవడానికి ఎలిజిబుల్ ఉన్న పర్సన్ అంటే కనుక ఎంతో కొంత సహాయం చేస్తాను. అందరికీ చేస్తాను, అంతా చేస్తాను అన్న, ఎంతో కొంత నాకు చేతనైనంత ఆర్థికంగా సహాయం, అది మా ప్రాంతంలో మంచినీళ్ళు సరఫరా లేక చిన్న చిన్న బోర్లు ఎలాంటి కాలనీలోనే ఒక పెద్ద ట్యాంకర్ కట్టాము, బోర్ వేయించాము. ఇంకా నువ్వు అడగాలన్నా ఏం చేస్తారు, అలాగే ఏం చేయగలరు.